ఏప్రిల్ 27 తర్వాత ఏప్రిల్ 27 నాడు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్నది. ఏప్రిల్ 20 నాడు మన నాయకుడు కేసీఆర్ గారు జగిత్యాలలో జరిగే బహిరంగ సభకు హాజరు కాబోతా ఉన్నారు. కాబట్టి ఈ రెండు కార్యక్రమాలు అయిన తర్వాత మే జూన్ నెలలో నేను పెద్దలు ఈశ్వర్ గారిని ఆర్ఎస్ ప్రవీణ్ గారిని కోరుతా ఉన్నా, అట్లాగే మా సోదరులందరినీ కోరుతా ఉన్నా, ముందుగా ఎస్సీ ఎస్టీలతోనే ప్రారంభం చేద్దాం ఎక్కడో దగ్గర. అట్లాగే ఆ డిక్లరేషన్లు వీళ్ళు ప్రకటించిన రోజు కూడా మనం తప్పకుండా ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. కామారెడ్డి డిక్లరేషన్, చేవెళ్ళ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ ఏదైతే చేసినారో, వరంగల్లో రైతు డిక్లరేషన్, యువజన డిక్లరేషన్ హైదరాబాద్లో, విద్యార్థి డిక్లరేషన్ ఇక్కడే, మహిళా డిక్లరేషన్, ఒక్కొక్క వర్గానికి సంబంధించి కాంగ్రెస్ చేసిన ప్రామిస్ల మీద మనం కూడా అంతే పకడ్బందీగా అవసరమైతే అదే స్థలంలో అదే పట్టణంలో బ్రహ్మాండమైన బహిరంగ సభలతో పాటు జాగృతం చేసే విధంగా ఈ 2 ఏళ్ల కార్యాచరణ రూపొందించుకుందాం. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, ఒకవేళ మీరు కనుక ఈసారి ఏప్రిల్ 14 నాడు బాబాసాహెబ్ను మళ్ళొక్కసారి గత 2 సంవత్సరాలు చేసినట్టే ఈ సంవత్సరం కూడా బందీ చేసి పెడితే మేమే వస్తాం, వందలాదిగా వేలాదిగా వచ్చి ఆ సంఖ్యలు బద్దలు కొడతామని చెప్పి ఆ రోజు చేసిన హెచ్చరిక ఇవాళ ఫలించి సచ్చినట్టు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏర్పాట్లు చేసింది. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే నిజంగానే పోరాడితే పోయేది ఏమీ లేదు. ఇట్లాంటి మూర్ఖ ప్రభుత్వాలకు, ఇట్లాంటి అరాచక ప్రభుత్వాలకు, ఇట్లాంటి పెత్తందారి పోకడలకు, ఇట్లాంటి నియంతృత్వ ఆలోచనలు ఉండే ముఖ్యమంత్రులకు బుద్ధి వస్తుంది, ప్రజలకు భయపడతారు తప్ప ఇంకోటి కానే కాదు.